నియోజకవర్గంలో మంత్రులు పర్యటించాలంటే భయపడుతున్నారట. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆ నియోజకవర్గ రాజకీయం మరోలా ఉంటోంది. గతంలో అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలేవి. ప్రస్తుతం అదను చూసి అప్పర్ హ్యాండ్ కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తోన్న పరిస్థితి అధికార పార్టీలో కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆ సంస్థానంలో స్తబ్దతగా ఉన్న వర్గపోరు ఇప్పుడు మరోసారి తారాస్థాయికి చేరింది. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతిపక్ష పార్టీ నుంచి గెలుపొంది అధికార పార్టీతో సన్నిహితంగా మెలుగుతుంటే అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. అసలు ఏ పార్టీలో ఉన్నాడో తెలియక తికమక వాతావరణం నెలకొన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు, అక్కడి రాజకీయ రంగులేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. గద్వాల నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలో అధికార పార్టీ రాజకీయాలు రసవత్రంగా మారాయి. ఇక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుపట్టదు. అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన రాజకీయ పోరాటం అధికార పార్టీలో వారి మధ్య జరుగుతోంది. 2018 ఎన్నికల్లో తన మేనత్త డీకే అరుణపై టీఆర్ఎస్ పార్టీ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గెలుపొందారు. మరోవైపు అలంపూర్ నియోజకవర్గం మానవపాడు జెడ్పీటీసీగా గెలిచిన సరితను టీఆర్ఎస్ పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ను చేసింది. అయితే జోగులాంబ గద్వాల జిల్లా జెడ్పీ సీఈఓల బదిలీల విషయంలో మొదలైన అంతర్గత పోరు ఇప్పటికీ చల్లారలేదు. దీంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత ప్రభుత్వంలో వీరిద్దరూ కారు పార్టీలో ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకరు బీఆర్ఎస్ నుండి పోటీ చేశారు, మరొకరు కాంగ్రెస్ నుండి పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. తర్వాత జరిగిన అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్లో కొనసాగుతున్నారు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జడ్పీ చైర్మన్గా కొనసాగిన సరితా తిరుపతయ్యకు అప్పటి జిల్లా మంత్రి నిరంజన్ రెడ్డి అండదండలుండగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు బ్లెస్సింగ్స్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఉండడం ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదా అధిష్టానంతో సన్నిహితంగా ఉండడం సరితా తిరుపతయ్యకు నచ్చడం లేదట. అందుకే ఆ ప్రయత్నాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కల్పించుకోవడంతో కొంత వెనక్కి తగ్గినప్పటికీ వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు సాగాయి. గత కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న గద్వాల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీని నష్టపరిచేలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి ఉందంటూ బహిరంగంగానే చర్చ పెడుతున్నారట సరితా తిరుపతయ్య. ప్రత్యర్థుల మనుగడ లేకుండా చేయడమే ఆయన లక్ష్యమా లేక రాజకీయ భాగమా అనే చర్చ ఆ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. తన రాజకీయ గురువైన మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్లోకి చేరలేదు, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎంను కలిశానని ప్రకటించుకున్నారు. కానీ కాంగ్రెస్ పెద్దలతో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితంగా మెలుగుతున్నారనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలో చేరానని ఓసారి, చేరలేదంటూ మరోసారి ఇలా గందరగోళ రాజకీయాలు చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గంలో అన్నీ తానే నడుపుతున్నారని, బీఆర్ఎస్లోనూ తానే, కాంగ్రెస్లోనూ తానే సుపీరియర్ అంటూ రాజకీయాలు చేస్తున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహార శైలి కాంగ్రెస్ పార్టీతో పాటు మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య రాజకీయ భవిష్యత్తును దెబ్బతీస్తోందని ఆ వర్గం భావిస్తోందట. ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రోటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన భూభారతి నూతన ROR చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సును ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేదికపైకి స్థానిక గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానించి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, మాజీ జెడ్పీ చైర్మన్ సరితను పిలవకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. దీంతో నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యుడు మల్లు రవి కార్యకర్తలను బుజ్జగించే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే పార్టీ కండువా వేసుకుని స్టేజ్ పైకి వెళ్లాలని, ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ సరిత వర్గీయులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ప్రతిసారి మమ్మల్ని అవమానాలకు గురిచేస్తున్నారని మల్లు రవి ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు. కొద్దిసేపు ఎంపీ స్టేజ్ పైకి వెళ్లకుండా
సరిత వర్గీయులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సమావేశం మొదలైనప్పటి నుంచి మంత్రి పొంగులేటి మాట్లాడే వరకు కార్యకర్తలు వారి ప్రసంగాలకు అడ్డు తగులుతూనే వచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడే సమయంలో ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సరిత, కృష్ణమోహన్ రెడ్డి వర్గాల మధ్య ఉన్న వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గతంలో కూడా ప్రాజెక్టుల పర్యటనకు వచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అడ్డుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే ప్రాజెక్టుల పర్యటనకు తనకు ఆహ్వానం అందలేదని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన మంత్రి తన నివాసానికి రాలేదన్న కోపంతో సరితా తిరుపతయ్య వర్గం భావించింది. ఈ నేపథ్యంలోనే సరితా తిరుపతయ్య వర్గం చేసిన రచ్చ మామూలుగా లేదని నియోజకవర్గంలో జోరుగా చర్చించుకుంటున్నారు. మంత్రి జూపల్లి కాన్వాయ్ను అడ్డుకోవడమే కాకుండా ఆమె నివాసానికి వెళ్లే వరకు వదిలిపెట్టలేదన్న చర్చ కూడా జోరుగా సాగింది. ప్రాజెక్టుల పర్యటన ఆద్యంతం ఉత్కంఠగానే కొనసాగింది. అటు ఎమ్మెల్యే, ఇటు పార్టీ ఇన్ఛార్జి సరితా వర్గీయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మార్గమధ్యంలో గట్టు మండలంలో తమ వాహనాలకు అడ్డు వస్తున్నాడని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సరితా వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఘటనలో ఎమ్మెల్యే బావుమరిది మోహన్ రెడ్డి కారు ధ్వంసమైంది. పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. వీరిద్దరి తీరుతో గద్వాల జిల్లాలో మంత్రులు పర్యటించాలంటే వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశానని చెబుతున్న ఎమ్మెల్యే తన ఇష్టంతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో ఫోటోలు వేయించుకుని తిరిగి తనకేమీ తెలియకుండానే ఫోటోలు వేయించారని ఆరోపించారు. ఇంతటితో ఆగకుండా పోలీస్ స్టేషన్లో కేసుల పర్వానికి తెరలేపడం ఏంటని కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేపై గులాబీ అధిష్టానం పార్టీ బహిష్కరణకు సిద్ధమైంది. దీంతో గులాబీ ముళ్ళు గుచ్చుకోకుండా తిరిగి టీఆర్ఎస్ పాట పాడుతున్నాడు అంటూ పొలిటికల్ టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యే తీరుపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి పెట్టకపోతే నియోజకవర్గంలో పార్టీ మనుగడకే ప్రమాదమని పార్టీ ఇన్ఛార్జీలు గుసగుసలాడుతున్నారట. మొత్తానికి చిలికి గాలివానలా మారుతోన్న గద్వాల రాజకీయ పరిస్థితులు, అధికార పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు రానున్న రోజుల్లో పూర్తి స్థాయిలో భగ్గుమనక ముందే కాంగ్రెస్ పెద్దలు స్పందించాలని కోరుతున్నారు. అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి మధ్య ఉన్న విభేదాలు తొలగిస్తే కానీ జిల్లాలో పార్టీ మనుగడ ఉండదనే ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మరి పార్టీ అధిష్టానం అక్కడి పరిస్థితులను చక్కబెడుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.